హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను లాస్ట్ వీడియోలో చెప్పింటాను కదా శ్రీశైలం వెళ్ళినామని చెప్పేసి. సో ఈ వీడియోలో నేను మీకు ఎక్కడ రూమ్ తీసుకున్నాను, ఎలా ఉన్నాయి అని చెప్పేసి నీట్గా చూపించేస్తాను. ఎవరికన్నా తీసుకునే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట. మేము తీసుకున్నది అయితే గణేష్ సాధన్లో తీసుకున్నాము. ఇది ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. సో ఆన్లైన్లో బుక్ చేసేసుకొని మనం ఆ టికెట్ అనేది తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తే మనకు రూమ్ అలాట్ చేస్తారు. గణేష్ సాధన్లోకి ఎంటర్ అయిన వెంటనే లెఫ్ట్ సైడ్లో మనకి ఆఫీస్ రూమ్ ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి మనం బుక్ చేసుకున్నాం కదా టికెట్, సో అదైతే ఇక్కడ చూపించాలన్నమాట. చూపిస్తే వాళ్ళన్నీ మనవి చెక్ చేసేసుకొని 2000 డిపాజిట్ చేయించుకుంటారు. అది కూడా క్యాష్, ఫోన్పేలు ఎక్కడ తీసుకోరనమాట. మనం రూమ్ బుక్ చేసుకున్నాం కదా, సో అది మనం ఆన్లైన్లో చేసుకుంటాం, ఆన్లైన్ పేమెంట్ చేస్తాం. ఆ రూమ్ కూడా 2000 ఉంటుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్స్ట్రా 2000 డిపాజిట్ చేయాలి. ఎందుకంటే మనం లేట్గా చెక్అవుట్ చేసినా కానీ, ఏదైనా రూమ్లో ఏదైనా లాస్ చేసినా కానీ ఇట్లా దానికోసం అని చెప్పేసి తీసుకుంటారు. ఈ రిసిప్ట్ అయితే జాగ్రత్తగా పెట్టుకోండి, ఎందుకంటే మళ్ళీ వెళ్ళేటప్పుడు అది ఇస్తే కానీ మనకు 2000 బ్యాక్ ఇవ్వరనమాట. ఇంకోటి, మీరు ఏసీ రూమ్ బుక్ చేసుకుంటే కిందనే వెళ్ళేటప్పుడు ఏసీ రిమోట్స్ ఉంటాయి, సో అవి తీసుకొనే వెళ్ళండి. మాకైతే 3rd ఫ్లోర్లో 361 రూమ్ ఇచ్చారు. ఇది లిఫ్ట్ పక్కనే ఉంటుంది అనమాట. రూమ్ అయితే చాలా నీట్గా అనిపించింది నాకు, చాలా స్పేషియస్గా కూడా ఉంది. ఇంకా ఒక బెడ్ కూడా ఎక్స్ట్రా ఇచ్చినారు. ఇక్కడ రూమ్ అయితే నీట్గా పెట్టినారు. ఇంకా ఒక 2 ఫ్యాన్స్ ఇచ్చినారు. ఏసీ రూమ్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఏసీ లాస్ట్లో ఉంటుంది. అవసరం లేదు మోస్ట్లీ ఏసీ రూమ్ అనేది సమ్మర్లో వెళ్తే మాత్రమే ప్రిఫర్ చేయండి, మిగతా టైంలో అవసరం లేదు, చాలా చల్లగా ఉంటుంది. ఇక్కడ ఒక ర్యాక్ కూడా ఇచ్చినారు. ర్యాక్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి, ఎక్కువ పెట్టుకోవడానికి కూడా ఉందన్నమాట. సో మనం బ్యాగ్ లోపల పెట్టేసుకొని కీస్ వేసేసుకోవచ్చు. అది కూడా మనతో తీసుకెళ్ళచ్చు, ప్రాబ్లం లేదు. మీరు ఏదన్నా ఎక్కువ ఐటమ్స్ అనేవి పెట్టుకొని ఉంటే. ఒకటి ఏంటి అంటే బెడ్ ఒక్కటే మాకు కొంచెం అనిపించింది. బెడ్ బాగుంది కానీ పైన బ్లాంకెట్, బెడ్షీట్స్ ఇవి ఉన్నాయి కదా, సో అవి నాకు కొంచెం మంచిగా అనిపించలేదు అనమాట. చేంజ్ చేయమని చెప్పినాం కూడా, అయినా చాలాసార్లు చెప్పినా వాళ్ళు వచ్చి చేంజ్ చేయలేదు. సో ఇంకా మేమున్న 1 డేకి ఇంకా అన్నిసార్లు అడగడం ఎందుకులే, మాకు కూడా వర్క్ ఉందని చెప్పేసి వదిలేసినాము. వాష్రూమ్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. హాట్ వాటర్కి ఏ ప్రాబ్లం లేదు. ఇంకోటి, వ్యూ అయితే చాలా బాగుంటుంది. మీకు కొంచెం రూమ్లో ఎక్కువ టైం ఉంటే హ్యాపీగా ఇట్లా ఇద్దరు వచ్చినప్పుడు హ్యాపీగా కూర్చోవచ్చు. ఫ్యామిలీతో వచ్చినా కూడా కూర్చొని మంచి చల్ల గాలి వస్తుంది విండోస్ ఓపెన్ చేసుకొని కూర్చుంటే. గణేష్ సాధన్ అనేది కొంచెం లోపలికి ఉంటుంది. వెహికల్ ఉన్న వాళ్ళకి బాగుంటుంది, వెహికల్ లేని వాళ్ళకి కొంచెం నడచాల్సి వస్తుంది. ప్రశాంతంగా ఉంటుంది. అయితే మీరు తీసుకుంటే మాత్రం వాటర్ బాటిల్ క్యారీ చేయకుండా ఉండింటారు కదా, సో ఇవి ఎక్కడే పెట్టినారు. మేమైతే యూజ్ చేయలేదు, మేము వాటర్ బాటిల్ తెచ్చుకున్నాం కాబట్టి. నెక్స్ట్ ఇంకా బ్రేక్ఫాస్ట్ కావాలి అంటే కూడా ఇక్కడే ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో లిఫ్ట్ ఎక్కుతారు కదా, దాని బ్యాక్ సైడే ఉంటుంది అనమాట వెళ్ళడానికి. కానీ ఇక్కడ రెస్టారెంట్ అనేది మీరు వెళ్ళకపోవడమే మంచిది, ఎందుకంటే కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించినాయి. మీరు ఒకవేళ బయట తిరగలేము, వెళ్ళి వెతుక్కోలేము, లేదంటే బయటికి వెళ్ళే ఛాన్స్ లేదు అన్నప్పుడు మాత్రమే ఇక్కడికి వచ్చి తినండి అని నేను చెప్తాను. ఎందుకంటే నాకు కాస్ట్ అస్సలు నచ్చలేదు. హ్యాపీగా ఈ కాస్ట్కి బయట కడుపు నిండా తినొచ్చు అనిపించింది. సో ఇది మీ చాయిస్ అనమాట. నేనైతే చూపిస్తున్నాను ప్రైస్ అదంతా. ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి ఇట్లా పీస్ఫుల్గా అనిపించింది. మేమున్న రోజైతే కొంచెం లైట్గా వర్షం పడుతూ ఉండింది అనమాట, అందుకే కొంచెం ప్రశాంతంగా ఉండింది. మంచి చల్లగాలి కూడా వస్తుండే. ఇదంతా ఈవినింగ్ 6 to 7 ఆ టైంలో ఇట్లా ఉంటుంది, బాగుంటుంది. ఫ్యామిలీతో పిల్లలతో వస్తే మాత్రం ప్రశాంతంగా ఉంటుంది బయట. ఇక్కడ మంచి వ్యూ కూడా ఉంది. సో ఇదే కాకుండా దీని బ్యాక్ సైడ్ కూడా ఇంకా కొంచెం మంచిగా బాగుంటుంది అనమాట. అక్కడైతే కూర్చోడానికి అదంతా ఉంటుంది. ఇదైతే నైట్ వ్యూ. ఇక్కడ నుంచి మా రూమ్ పక్కనే ఇట్లా బాల్కనీ లాగా ఉండింది, ఇక్కడ నుంచి మొత్తం కనిపిస్తుంది. చాలా చల్లగా ఉండింది. మేము అనవసరంగా ఏసీ తీసుకున్నాము, కానీ చాలా బాగుందన్నమాట. ఇక్కడ నుంచి టైం స్పెండ్ చేయడానికి రూమ్లో ఉండాలి అనుకున్న వాళ్ళకి బాగుంటుంది. ఇంకా వాటర్ ఫెసిలిటీ అయితే గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది. కూల్ వాటర్ ఉంటుంది, నార్మల్ వాటర్ కూడా ఉంది. నేను చెప్పాను కదా కూర్చోడానికి ఉంటుంది అని చెప్పేసి. సో ఇది అనమాట. నేను ఇందాక రెస్టారెంట్ చూపించాను కదా, దాని ముందు ఇదంతా కూర్చోడానికి ఉంటుంది. మ్యాక్సిమం చూపించగలిగింది మొత్తం చూపించాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంతవరకు బాయ్.